ఇది ఇదిగోండి, ఇదే మా మేనమామ వాళ్ళిల్లు జన్నారం. ఇక్కడికి మేము వెళ్ళినాం అనమాట. సో అక్కడ ఏమో జరిగిందో చూడండి. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ జ్యోతి కంజులసగర. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మేము ఫ్రైడే రోజు మా మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అనమాట, జన్నారము. ఇదిగోండి, నేను మా టీటి బాబేమో వెనకాల కూర్చున్నాం అనమాట కార్లో. సో మేము ఫ్రైడే రోజు వెళ్ళినాము. ఇంకా ఇక్కడేమో మా పిన్ని కూతురు ఎక్కుతున్నది, వాళ్ళది ఇక్కడ యూనివర్సిటీ రోడ్కు. అయితే తనను పికప్ చేసుకున్నాం. మా మేనమామ వాళ్ళ కొడుకు గృహప్రవేశము, అట్లాగే మా పిన్ని కూతురు అనమాట, మేనరికం వాళ్ళది. అందుకోసమే నేను మేనమామ వాళ్ళని చెప్తున్నాను. ఇంకా వెళ్తున్నాం అనమాట జన్నారం, మంచిర్యాల డిస్ట్రిక్ట్, హనంకొండ నుండి బయలుదేరుతున్నాం. మా అనిత కొడుకు కూర్చున్నది, అనిత అనమాట కొడుకు, వాడికి హాయ్ చెప్తున్నాం. ఇంకా మేము బయలుదేరినాం డబ్బాల దగ్గర అనమాట. ఇంకా అయ్యప్ప స్వాములందరూ ఇట్లా ఊరేగింపుగా పల్లకిలో అయ్యప్ప స్వామిని కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు. చాలా మంది వెళ్తున్నారు పాటలు పాడుకుంటూ. సో చాలా సంతోషం అనిపించింది. చాలా రోజులకి ఇంతమంది అయ్యప్పలను చూసినాను. ఇంకా ఇంకా ఎంత స్పీడ్గా వెళ్తున్నాము. పొద్దున్న 6 కల్లా అనుకున్నాం, కానీ ఇంకా అంత పొద్దున్నే వెళ్ళి ఏం చేద్దాం, చల్లగా ఉందని చెప్పేసి కొంచెం వాళ్ళు 4:30కి వాళ్ళకి గృహప్రవేశం అనమాట. ఇంకా మనం ఆ టైం కల్లా వెళ్ళొచ్చులే అని చెప్పేసి మధ్యలో ఇంకా కొంచెం ఆగినాం అనమాట. ఆగేసి అక్కడ మా టీటి బాబు తింటా అన్నాడు పెట్రోల్ బంక్ దగ్గర. మా శోభక్క, మా పెద్ద ఆడపడిచేమో ఉప్మా చేసుకొచ్చింది నాటురవది, తింటావారా అని చెప్పేసి నేను కూడా తినలేదు అని తను శుక్రవారం చేసుకొచ్చుకుంది బాక్స్లో. వాళ్ళిద్దరు కూర్చొని తింటున్నారు, పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టిస్తున్నారు. ఇంకా చూడండి చుట్టూ ఎట్లా ఉందో, భీమారం దాటినాక అనమాట. ఇంకా ఇదేమో కరీంనగర్ దగ్గర మేము ఇంకా టీ అది పొద్దున్న తాగినాం అనమాట. ఇంకా వీళ్ళు ఎవరు తాగలేదంట, టీ తాగినామని మా సోని అంటే ఇక ఆపేసుకున్నాం అనమాట. ఆమెకు కొంచెం వామిటింగ్స్ అయితే ఏం తినదనమాట. సరే అని టిఫిన్ తిన్నారు పిల్లలు, నేనేమో కూర్చున్నాను. ఇంకా టీ తాగేసి బయలుదేరుదామని చెప్పేసి ఒక్క 10 నిమిషాలు ఆగినాము. ఇది ఎక్కడంటే ప్రతిమ హాస్పిటల్ ఉంటది కదా, అక్కడ అనమాట. దూరం నుండి ప్రతిమ కనపడుతుంది కదా, అదనమాట హాస్పిటల్. ముందరనే టీ తాగినాం అనమాట. టీ తాగేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆగినాం. ఇంకా బయలుదేరినాం అనమాట. ఫాస్ట్గా కొట్టున్నాడు ఆబిదైతే, పర్ఫెక్ట్ డ్రైవర్ అనమాట. మాకు ఈ టైం కల్లా మనం రీచ్ కావాలంటే కొడతాడు. ఇంకా ఇది జన్నారం దగ్గర దాదాపు ఇక దండపల్లి దాటిన తర్వాత ఇంకా కొంచెం ఫారెస్ట్ వస్తుంది అనమాట ఆ ప్లేస్. జన్నారం పరిసరాలకు వచ్చినాం అనుకోండి. ఇంకా అది అంతకుముందేమో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఉండే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఇప్పుడేమో మంచిర్యాల డిస్ట్రిక్ట్ కిందకి వచ్చింది జన్నారము. చాలా బాగుంటుంది, పచ్చగా ఊరు. నేను వెళ్ళక దాదాపు 10 సంవత్సరాలు దాటిపోయింది. ఎప్పుడు రమ్మంటున్నారు కానీ నేనే వెళ్ళట్లేదు. మామయ్య కొడుకులు రా అక్క అని చెప్పేసి అంటున్నారు, కానీ నేనే వెళ్ళలేదు. సో ఈసారి మాత్రం తప్పకుండా వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా ఈ బాగు దాటినాక ఇంకా కొంచెం ఉంటుంది అనమాట. అడవి మాత్రం తగ్గిపోయిందనే చెప్పాలి. ఇన్ని ఇల్లు లేవు అనమాట. ఇంకా నేను ఎక్కువ చాలా రోజులు ఉండేది మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర. అప్పుడు ఇంకా ఇంత సౌకర్యాలు కూడా లేవు. ఇప్పుడేమో పొద్దున వెళ్తే సాయంత్రం రావచ్చు, కానీ అప్పుడు రోజుకు ఒక 2 బస్సులే ఉండే. పొద్దున ఫస్ట్ బస్సు మిస్ అయిందంటే ఇంకా మళ్ళీ నైట్ బస్సే ఉండేది. ఆ టైంలోనే వెళ్ళి నేను 15 రోజులు, నెల రోజులు ఇట్లా కూడా ఉన్నా. మా పిల్లలు పుట్టినాక కూడా ఇక ఇది జన్నారంలో రీచ్ అయినాము. ఇక బస్ స్టాండ్ పక్క గల్లి నుంచి వెళ్తున్నాం అనమాట. అయితే మా శోభక కూర్చొని అటు గల్లి కాదు ఇటు గల్లి అన్నది, మాకేమో గుర్తులేదు అనమాట. సరే ఇక చాలా సంవత్సరాలకు వస్తున్నాం కదా అని చెప్పేసి ఫోన్ ఏమన్నా కానీ రాంగ్ అయిపోయింది. ఇంకా మలుపు అటు పోయేది ఇటు పోయినాం అనమాట టర్నింగ్ లో. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇటు సైడ్ వెళ్ళేది ఇటు సైడ్ వెళ్ళామంట. ఇక్కడ అంతే. అప్పుడు సినిమా టాకీస్ అవి ఉండి మేము చక్కగా 60 పైసలు టికెట్ సినిమాలు చూసేవాళ్ళం కూర్చొని. మా మామయ్య పిల్లలు అప్పుడు చిన్నవాళ్ళు, 4 కొడుకులు, 2 అమ్మాయిలు అనమాట. ఇంకా అట్లనే వెళ్ళినాం. ఇంకా దిగినాం. అదే చూసిండ్రా టెంటేషన్ అది. ఇంకా అప్పుడైతే ఎంత బాగుండేదో ఊరైతే. సో ఇంట్లోకి వచ్చేసినాం. సత్యనారాయణ స్వామి పూజ చేసుకున్నారు. హాయ్ అత్త అని చెప్తున్నా. ముందుదేమో ఆ చెల్లెలు కూతురు శారీ కట్టుకున్నదేమో కోడలు ఇద్దనమాట, మా పెద్ద మరదలు వాళ్ళ కూతురు. ఈ అమ్మాయికి బాబు పుట్టిండు. నేను కొంచెం బిట్టు కూడా పెట్టినాను మీకు, కానీ
చూపించడం. మా శోభక కాలు కడుక్కొని ఈ వీళ్ళ కూతురు అనమాట. ఇంకా హనంకొండలో ఉంటారు వాళ్ళు కూడా. సత్యనారాయణ స్వామి పూజ వెళ్ళేసరికి కొంచెం ముందైతే వినేవాళ్ళమేమో. ఇంకా బట్టలు పెడుతున్నారు అనమాట. బట్టలు పెట్టేది మా తమ్ముడు, ఇంకా పెద్ద పిన్ని వాళ్ళ కొడుకు అనమాట. పెట్టి పక్కకు జరుగుతున్నాడు చూడండి. మా టీవీని బెదిరించిన అనమాట. మా తమ్ముడు ఉన్నాడు చెప్తాను అన్నాను, కానీ ఇంతే కలిసింది. వాళ్ళు మళ్ళీ కలవలేదు. అసలు మాట్లాడదాం అనుకున్న చాలా రోజులు అవుతుందని మాట్లాడలేదు. వాడు కూడా అక్కతో మాట్లాడతాను రాలేదు. ఏం చేద్దాం, వాడే ఫోన్ చేసి మాట్లాడతాడు అప్పుడప్పుడు. ఇంకా నేను కూడా మర్చిపోయినాను అనమాట, మాట్లాడదాం అనేసి అనుకున్నా, టైం లేకుండా. ఇంకా పూజ గది చూడండి, మా ఉమ పెద్ద చెల్లెలు అనమాట. చిన్న పిన్ని వాళ్ళ పెద్దది, అది బట్టలు పెట్టింది ఇప్పుడు. ఇంకా గృహప్రవేశం రెండో చెల్లెలు, 3 ఆమె బిందు అని ఇక్కడే ఉంటాయి, రంక్షపేటకి ఇచ్చిన వాళ్ళు. ఇంకా ఇది అక్క అని పట్టుకుంటుంది, దాని కూతురు అనమాట. ఒకతే కూతురు, రెండో దానికి ఒక కొడుకు అనమాట. ఇంకా నేను మొక్కేసినాను. ఇంకా రామయజ్ఞం కాల్చిండ్రు, సత్యనారాయణ స్వామి పూజ పెట్టుకున్నారు. ఇంకా బట్టలు పెడుతున్నారు ఒక్కొక్కరు. అయితే మా పిన్ని కూతుర్లు ఇద్దరు కొడుకులకు పడింది అనమాట. అంటే ఏంటంటే మా మామయ్య మా ఇంట్లో ఇద్దరు అంటే అన్న చెల్లెలు చేసుకున్నారు అనమాట. అట్లా ఇక రిలేషన్ బాబా మద్దల్లా అని అటోళ్ళనిట్టు ఇటోళ్ళని అటు ఇచ్చేసాక మా సోని ఫోటో దిగుతుంది బాబాయ్ అని చెప్పేసి. ఇంకా బాబాయ్తో ర్యాంప్ బాగా అనమాట. దానికి చిన్నప్పుడు ఉంటే 4 రోజులు ఉండి ఆంజనేయ స్వామి మాలేసుకుంటే ఒకసారి పోయింది. 4 రోజులు ఉన్నది, ఎక్కడ పూజ అయినా మంచిగా ఉండేది. 40 రోజులు ఉన్నది అట్లనే పూజలోకి వెళ్ళి. ఇంకా అట్లా ఇక పెద్ద చెల్లెలు బట్టలు పెడుతుంది వాళ్ళ ఆయన తను. ఇంకా మా అమ్మాయి పెద్ద కొడుకు అనమాట, పెద్దదాన్ని ఇచ్చిండు అనమాట. రెండో దాన్ని ఇచ్చిండు. 3 ఆయన అనమాట. ఈయన 2 ఆయననేమో మా కమలాకర్, మా సంధ్యను శోభక్క వాళ్ళ కూతురుని ఇచ్చిండు. ఇంకో పెద్ద పిన్ని వాళ్ళ కూతురు బట్టలు పెడుతుంది అనమాట, నాతో వచ్చేసింది. అనితను మా అత్తమ్మకి ఇచ్చింది, మా అత్తమ్మ వాళ్ళ చెల్లెకి ఇచ్చింది అనమాట. దాన్ని మా వరుసలో చెప్తే మీకు ఇక్కడ అర్థం కావు కూడా. ఇంకా సబిత మా ఉమ అనమాట, పెద్ద చెల్లెలు. ఉమ వల్ల పెద్దనాన్న కోడలు అనమాట, హాయక్క అంటుంది. ఇక మా పిన్ని అనమాట, చిన్న పిన్ని. ఇంకా నాకు మా చిన్న పిన్నితో ఎక్కువ ర్యాంపు అనమాట. చిన్నప్పుడు వరంగల్లో ఉండేది, ఎక్కువ నేను వెళ్ళేదాన్ని. ఇంకా మా సంధ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినాను. శోభక వాళ్ళ పెద్ద కూతురు ఉంది కదా, మా మామయ్య కొడుకే చేసినాం అనమాట. అట్లా మాకు పట్టు ఎక్కువ ఉంటుంది అనమాట మామయ్య కొడుకులతోని. ఇంకా మేము అటు వెళ్తే మాల వేసుకున్నాడు అనమాట మామయ్య కొడుకు. వేసుకుంటే దేవుని చూడొస్తామంటే చూసి ఒక ఫోటో దిగేసినాం. ఇంకా చిన్న మరదలు అనమాట మామయ్య వాళ్ళ చిన్న కూతురు, లాస్ట్ అది. ఇంకా 4 కొడుకులు, 2 కూతుర్లు అనేది చిన్నది. ఇంకా పెద్ద ఆమె కూతురేమో శారీ కట్టుకొని కూర్చుంది కదా, వైట్ శారీ, బాబుని ఎత్తుకొని. ఈమెమో పప్పి ఉంటది కదా సంధ్య వాళ్ళ వియ్యపురాలు అనమాట. ఇంకా ఇట్లా ఉందనమాట. ఇంకా చాలా డెవలప్ అయిపోయింది జన్నారు. ఒకప్పుడు మొత్తం పూరి గుడిసెలు ఉండి దడి ఉండి భలే ఉండే, గోండు రాజ్యం అంటే గోండు రాజ్యం లానే. ఇంకో కృష్ణుడు, మా సంధ్య కొంచెం ఓపిక ఎక్కువ, కృష్ణుడు పెట్టేసుకున్నది. కిచెన్ మాత్రం మోడర్న్ గా తయారు చేసుకుంది. ఇంకా ఇలా హనంకొండలో 3 ఇల్లులు ఉన్నాయి, ఇల్లు లేవని కాదు కానీ సో ఉన్నాయి, అక్కడే ఉంటారు కాబట్టి ఇక అక్కడ కూడా కట్టేసుకున్నారు. ఇంకా ఎప్పుడో కట్టుకున్నారు వీళ్ళు. కొంచెం కిచెన్ అది మాడరేషన్ చేసుకుంది. ఇంకా పాప పెళ్ళైంది, మన్మరాలు కూడా వచ్చింది మా సంధ్యకు. పూజ రూమ్ అట్లా అనమాట, చక్కగా నీట్గా నెమ్మదిగా సర్దేసుకుంటుంది. ఇంకా అవన్నీ ఇంకా సామాన్లు అవి కొంచెం వాళ్ళిద్దరే ఉంటారు. ఇంకా వాళ్ళ కొడుకు కూడా జాబ్ అయింది, వాడు హైదరాబాద్లో ఉంటాడు. ఇంకా వాళ్ళిద్దరు మందమే, అన్ని సామాన్లు చాలా అనమాట వాళ్ళకి. ఈ పని చేసేసరికే సరిపోతుంది. ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తాడు అనమాట మా మరిది. ఇంకా ఇదేమో పక్కకి డోరు, ఇంకా డోర్ తీయాలి ఎందుకులే అని చెప్పేసి బయట నుంచి చూడొచ్చులేమని. కానీ ఇదంతా ఓపెన్ ప్లేస్. అంతకుముందు ఇప్పుడు ఇల్లు ఉన్నది కూడా, మా సంధ్య వాళ్ళు ఉన్నది కూడా అంతా ఓపెన్ ప్లేస్ ఉండే. ఇప్పుడు ఇల్లు కట్టిన ప్లేస్ లో ఇల్లు ఉండే అనమాట, పాత ఇల్లు. పెద్దగా ఉండేది, ఒక 10 మంచాలు పట్టేది, ఒక కిచెన్, ఇంకొక రూమ్ చిన్నగా ఉండేది. చాలా బాగుండేది అనమాట. అందరం బయట పడుకునేది, ఎరుగు బంట్లు వచ్చేది, వస్తే అన్నం బెదిరించేవాళ్ళు. బావి, కరివేపాకు చెట్టు చుట్టూ దడి ఉండి, దడి అంటే కంచె ఉండేది, అన్ని మైదాకు చెట్లు ఉండేది అనమాట. ఇక ఈ ఓనర్ అనమాట మా శోభక్క వాళ్ళ కూతురు, పెద్ద ఆడపడుచు కూతురు. ఇక చెట్లన్నీ అత్తమ్మ అని చెప్పి ఊరికే వీడియోలో చూపించింది. ఆ మధ్యనే చక్కగా ఉన్నాయి అని చెప్పేసి పూలు తెంపుకుంటే నాకు మంచిగా అనిపించలేదు. చెట్టు నిండా ఉంటేనే చాలా అందంగా ఉంటాయి కదా, బంతి పూలు అని చెప్పేసి వద్దురా అని చెప్పేసి లాట్రిన్ బాత్రూమ్ కట్టేసుకున్నారు. సో అంతకుముందు అయితే మేము లాట్రిన్ బాత్రూమ్ సంగతి చెప్తాను. బంతిపూలు చూడండి, తోటకూర ఇది అనమాట.
అన్ని కూరగాయలు పెట్టేసుకుంది. పారిజాతం ఉంది, ఇంకా మందారాల రకాలు ఉన్నాయి, సొరకాయ చెట్టు, బీరకాయ చెట్టు చూపిస్తాను. బీరకాయ రాది అంటే పక్కకి పందిరి తీగ ఉంది కదా బాత్రూమ్ సైడ్ కి, అవునత్తమ్మ అన్నది. చిన్న ఈ బీరకాయని చూసి అడిగిన అనమాట. దగ్గర పోతే నీకు తినేది అత్తమ్మ అన్నది. పిచ్చికాయలు ఉంటాయి కదా అంటే కాదత్తమ్మ అని చెప్పేసి ఈ కుక్క పిల్ల మా సత్త వాళ్ళ ఇంట్లో, సత్త అంటే పిన్ని వాళ్ళ కూతురు, ఇప్పుడు గృహప్రవేశం వాళ్ళదే. ఇంకా ఆ ఇంట్లో చూపిస్తున్నా అనమాట. ఇక మా సోని అనిత వీళ్ళంతా మా మరదలుని, వీళ్ళు మా ఇద్దరు మరదలు శోభక్క, మేమందరం ఫొటోస్ దిగినాం. మా సంధ్య తయారు చేసింది అత్తమ్మ, నేను పైపులతో తయారు చేసిన చూడని చెప్పేసి చూపిస్తుంది. బాగుంది కదా, క్రియేటివిటీ బాగా, ఊరికే కూర్చోకుండా ఏదో ఒకటి చేస్తుంది. ఇదేమో టైల్స్ తో తయారు చేసిందంట, చూపిస్తున్న టేబుల్ డ్రెస్లు కదా చక్కగా చేసింది. ఇంకా ఇదేమో కార్తీక తులసి అంట, మనం ఇది చూపిస్తున్నారు కదా మధ్యలో ఆయిల్ వేసి వత్తి లేకుండా ఆకు వేసి వెలిగిస్తే వత్తిలా అని వెలుగుద్ది అని చెప్పేసి అదనమాట. నేను ట్రై చేద్దాం అనుకున్నా కానీ అంత టైం లేకుండే తీసుకెళ్ళొద్దాం పిల్లకలందు, కానీ శుక్రవారము మనం తీసుకెళ్ళొద్దు కదా అని చెప్పేసి తీసుకెళ్ళలేదు. చాలానే ఉండే పిల్లకలు. వీళ్ళు అయ్యప్ప మాల వేసుకుంటారు మా మరిది. ఇంకా మా అనిత చెప్తున్నాను అనమాట. అనిత నేను ఒక స్టోరీ చెప్తే వినవే, ఇదంతా ఇల్లు ఉండే అప్పుడు, పాత ఇల్లు చిన్నప్పుడు, అట్ల నుంచి అక్కడ ఒక దడి ఉండే, ఆ డోర్ తీసుకొని మేము అట్లా అని ఇట్లా తిరుక్కుంటా వచ్చి, ఇదంతా ఖాళీ ప్లేస్ ఉండే, అక్కడ మేము టూకి వెళ్ళేది అందరం. ఇదంతా ఆ ప్లేస్ అదేనే అని చెప్తున్నాం అనమాట. మస్తు నవ్వింది వాళ్ళు. అంటే అప్పుడు ఇక బాత్రూమ్స్ అవి ఏం లేవు కదా, ఎవరు రాకపోయేది. ఇంకా అది మొత్తం దూరం ఇంకా బాగా అనమాట, ఇల్లులు అన్నవి అటు సైడ్ ఇంకేమీ లేవు, ఇంకా ఇంతవరకే అనమాట. ఇంకా పక్క అక్కడ వంటలేమో స్లాబ్ పడతా ఉంటే వంటలు చేస్తుంటే, భోజనాలు అంటే పొద్దున్న సాయంత్రం పెద్ద మరదలు అనమాట. అటు ఈడు బాబు ఆడుతున్నాడు. డ్రెస్సింగ్ టేబుల్ బాగుంది కదా, సింగిల్ డ్రెస్సింగ్ టేబుల్, వీళ్ళ కర్ర ఫుల్ దొరుకుతుంది, చక్కగా చేయించుకుంటారు అనమాట. ఇంకా మా సంధ్యనేమో టీ పెడుతున్నది మా సోని కోసము. ఇంకా ఇటు వచ్చేసినాం, అక్కడ కూర్చొని ఇక వచ్చేసినాం అనమాట. భోజనాలు ఏమేమైనాయి అని చెప్పేసి, భక్ష్యాలు చూడగానే ముందైతే భక్ష్యాలు తిందాం మనం అని చెప్పేసి అని, పార్సిల్ కూడా కావాలని నేనంటే అయ్యో తీసుకెళ్ళి అక్క అదే ఉన్నదని వాళ్ళు అన్నారు. మా పెద్ద చెల్లెలుగా వాళ్ళు నిలబడ్డారు అక్కడ బయట. ఒకటి, రెండోది, మూడోది రాలేదనమాట. స్కూల్లో టీచర్ గా వెళ్తుంది, అందుకోసం నైట్ వస్తా అన్నారంటే ఇక మా మరిది అనమాట ఆయన, మూడో నెంబర్ అనమాట. ఇంకా ఏమేమి వండిందో చూడండి ఐటమ్స్ అన్ని, పాపడాలు, మిర్చి, ఇంకా పులిహోర, బగారా, వైట్ రైస్, బెండకాయ ఫ్రై, పప్పు పాలకూర, ఇంకా రసం, సాంబారు, మిల్ మేకర్ అదేమంటారు, ఇంకా పన్నీర్ వండిండ్రు. సో ఒక ఫోటో దిగుదామని చెప్పేసి మేము బిల్డప్ ఇచ్చినాం అనమాట. ఇంకా అన్నం తిందాం టైం అవుతుందని చెప్పేసి అంటే, ఇక మా చెల్లెలు ఏం చేసింది, మేము అక్కడే తింటామంటే వద్దాక ఎక్కడ కూర్చోండి అని చెప్పేసి, లడ్డు కూడా ఉంది ఇంకా చెప్పలేదు మీకు. ఇంకా అన్ని ప్లేట్లో పెట్టుకొని వచ్చేసింది. అది చూడండి, పంచభక్ష పరమాన్నం అంటే ఇదే కదా, అట్లా పెట్టుకొని వచ్చేసింది. కాకపోతే చూడడానికి వీడియో తీసుకుందామని చెప్పేసి పెట్టుకురమ్మన్నా కానీ అట్లనే పెట్టుకొచ్చేసరికి మా తినడానికి చాలా కష్టమైంది. అవన్నీ చూసేసరికి కడుపు నిండిపోయింది అనమాట. బీరకాయ బొబ్బర్ల కూర ఒకటి, పులిహోర ఒకటి, పప్పు పాలకూర ఒకటి, ఇంకా వంకాయ కర్రీ ఒకటి వండిండ్రు, భక్షము, లడ్డు, పాపడాలు 2 రకాలు, మిర్చి, ఇంకా పెరుగు అవన్నీ. ఇంకా మా శోభక్కను మా అనిత ఇద్దరు అంటే పెద్ద పిన్ని వాళ్ళ కూతురు ఇద్దరు శుక్రవారం అనమాట, వాళ్ళు ఏమి తినరు. ఇంకా మేమందరం కూర్చొని తింటే రేణుక అనమాట. రేణుక ఏమైందంటే మీకు తెలుసు కదా, బొడ్డమ్మ చేసినప్పుడు మా ఉమ వాళ్ళకి అంటే ఇప్పుడు పిన్ని వాళ్ళ పెద్ద కూతురు ఉమ వాళ్ళకి మా పిన్నికి బావ కూతురు అనమాట. అట్లా మాకు అంత రిలేషన్ దగ్గర, ఎక్కడ మేము అందరం కనపడ్డా కూడా మాకు అంత రిలేషన్ ఉంటది. సో అంతా అయిపోయింది, ఇంకా వెళ్దామని చెప్పేసి బయటకు వచ్చేసినాం. అంతకుముందు ఇటు దారి లేదనమాట, ఇప్పుడు దారిలా చేసుకున్నారంటే ఓపెన్ గా ఉందని చెప్పేసి ఇటే పిల్లలంతా క్రికెట్ ఆడుతున్నారు. ఇవన్నీ ఇట్లాగే ఉండి పెరడేసేది అనమాట. అప్పుడు ఇల్లు చూడండి అది, కానీ నేచురాలిటీ పోయింది, ప్రకృతి ఒడిలో ఉన్నట్టుండేది అక్కడికి వెళ్తే చక్కగా. ఇంకా బయలుదేరినాం మేము. ఇంకా ఇంత పెద్ద బిల్డింగ్ లేని, అప్పుడు చూసిన జన్నారం వేరే ఉంది, ఇప్పుడు వేరే ఉంది. మా సోని అంటుంది జన్నారం అందం పోయిందని చెప్తుంది, కానీ ఇంకా అందరూ దుబాయ్ లో వెళ్ళిండ్రు, బయట స్థిరపడ్డారు ఎక్కువ మంది. సో ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు అనమాట ఇక్కడ. ఇంకా వాళ్ళంతా బిల్డింగ్ లో కట్టుకున్నారు. స్లాబ్ పడుతుందంటే వాళ్ళకి 2 పూట్ల భోజనాలు అండి. ఇంకా మనకేమో ఇక్కడ పులిహోరనన్నా శనగ కూడా పెడతారు కదా, అట్లా కాదంట, బిర్యానీ వేసి పెట్టాలంటే వంట చేస్తున్నారు. ఇంకా రోడ్ మీదకి వచ్చేసి కొంచెం ఇట్లా పార్క్ ఉంటే చూద్దామని పోయినా, ఇక్కడ టైగర్ రిజర్వ్ అనమాట, టైగర్ ఉంటది, ఫుల్ ఉన్నాయి ఆల్రెడీ కెమెరాలలో పడ్డాయి.
అందుకోసమని ఆ పులి బొమ్మ పెట్టేసి నిజంగా వస్తే అమ్మా అని వాడు భయపడ్డా. మా వాడు లోపలికి వెళ్దాం పదరా చూద్దామంటే 5 రూపీస్ టికెట్ అమ్మా, ఆదివాసులు అన్ని పనిముట్లుండి మ్యూజియం లాగా ఉంటది, కాకపోతే 5 రూపీస్ తో నేను చూద్దాం అనుకున్నాం కానీ టైం వేస్ట్ అయితే అప్పటికి మాకు 5 అవుతుంది. ఫారెస్ట్ దాటాలి, మళ్ళీ చీకటి అయితే కొంచెం మబ్బులాగా చేసిందని చెప్పేసి మేము మామూలుగా ఇక్కడే ఫొటోస్ దిగుదామని చెప్పేసి అడవి దున్నాలు కదా అక్కడ నిలబెట్టి దింపేసినాం. మా ఊడికి వాడు భయపడుతున్నాడు, ఎక్కడ టైగర్ బొమ్మ చూసినా నిజం ఉంటాయమ్మా, నిజంగా ఉంటాయమ్మా, డీర్లు ఉంటాయమ్మా అని అడుగుతున్నాడు. ఇంకా ఇది కూడా భయపడుతుంది, చూస్తా పిరికిదే. ఇద్దరు పోయింది, అందరం ఒక ఫోటో దిగినాం అనమాట. ఇంకా కొంచెం టైం ఉంటే బాగుంది, ప్రొద్దుట వెళ్తేనేమో చాలా టైం ఉండే, వాగు వెళ్దాం అనుకున్న వాగు చాలా బాగుంటది అనమాట. మేము ఇంకా బాగా ఆడుకునే వాళ్ళం ఎక్కువ. మా చిన్నప్పుడు నేనే పెద్ద అనమాట, మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్న ఇక్కడ మా ఇంట్లో నేను ఒక్కదాన్ని, మా పిన్ని వాళ్ళ పిల్లలు వాళ్ళంతా కలిసి మేమంతా 9 మంది అవుతాం అనమాట. అందులో నేను పెద్దదాన్ని, ఇంకా నన్నే బాగా అడ్జేస్తారు. మా అమ్మ కంటే మా పిన్నుల దగ్గర నాకు చనువు ఎక్కువ, ఆమె వాళ్ళతోనే ఎక్కువ ర్యాంప్ ఉండేది అనమాట. ఇంకా అక్కడ బయలుదేరినా మేము, ఫాస్ట్గా కొట్టేస్తాడు మబ్బు చేస్తుందని చెప్పేసి మా అబిదు. అది చూడండి వచ్చేసిన రోజు దాదాపుగా ఎక్కడ గూడెంగుట్ట అని ఉంటది, ఇంకా మనకు లక్ష్మీపేట రాకముందు అక్కడ దూరం సత్యనారాయణ స్వామి అన్నవరం తర్వాత ఇక్కడ జరుగుతుంది అనమాట. కొంచెం ముందు వెళ్తే మేము వెళ్ళే వాళ్ళం. ఇక్కడ బ్రిడ్జ్ వచ్చేసింది, పోయేటప్పుడు ఫోటో దిగుతాం రాజు ఆపమని మా అల్లుండి అంటే వచ్చేటప్పుడు దింపుతారండి ఆపేస్తా అన్నాడు కానీ ఆపలేదు. ఇంకా ఇక స్నానాలు చేసి గుడికి వెళ్తారు అనమాట నోముకునే వాళ్ళు. ఇట్లా ఇక్కడ రాయపట్నం బ్రిడ్జ్ అని ఉంటుంది, ఇంకా మా పిండితో మేము ఫొటోస్ దిగినాం, ఇంకా మా టీచర్ని కూడా దింపినాం. ఇంకా ఫొటోస్ అన్ని మేము చూడండి ఇట్లా దిగేసినాం అనమాట. సో ఇదండి వీడియో క్లుప్తంగా. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి జ్యోతి కమల సగరకు. చూసారా ఎంత బాగుందో. ఇది కార్తీక తులసి, కాకపోతే శుక్రవారం కాకపోతే తెచ్చేదాన్ని, సో తెలియదు. ఇంకా ఫొటోస్ బాగా ఉన్నాయి కానీ పెట్టలేదు ఇంకా. థ్యాంక్ యూ అండి, ఉంటాను మీ జ్యోతి. బాయ్.